గ్రామాల్లో 28,000 వేస్తే దాదాపు 8 లక్షల ఎకరాల భూమిని 22 నిషేధిత జాబితాలో 22 చేర్చడం జరిగింది. ఇంకా ఏ గ్రామానికి చేసినా గతంలో చేస్తే ఈ సర్వే టెక్నాలజీని ఉపయోగించి డ్రోన్ చార్టర్గా శాటిలైట్లలో టెక్నాలజీని ఉపయోగించుకుని సమగ్రంగా సంపూర్ణంగా ఇవాళ ఈ శ్రీ సర్వే చేసి డిజిటలైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్ చేసి అర్హత కలిగిన హక్కు కలిగిన వారు ఎవరున్నారో వారికి పట్టాలు పాఠ పుస్తకాలు ఇవ్వాలని సంకల్పిస్తే ఏ రకంగా జరిగాయో తెలుసు. మన గ్రామాల్లో ఒక ఎకరా మనకు సంబంధించిన ప్రత్యేకత అయితే మనకు సంబంధించిన పార్టీ కాకపోతే 10 ఎకరాలు ఉన్న వారికి 1 ఎకరా మాత్రమే చూపించారు. మన పార్టీ వారైతే 1/2 ఎకరా ఉంటే దాన్ని 5 ఎకరాలు చూపించారు. ఇలాంటి అనేక అవతలు చేస్తే ఆ అవతలని సరిచేసి గ్రామాల్లో ఉంటున్న ఎవరికైతే భూమిని నమ్ముకొని ఉంటున్నారో వారందరికీ న్యాయం చేసే పని జరుగుతుంది. 62 లక్షల పట్టాదారు పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నారు. దాదాపు 35 లక్షలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిన్న ఈ నెలలో కూడా 1,65,000 పాస్ పుస్తకాల్ని అందించాలని ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఈ అవకతవకల కారణంగా ఇబ్బంది పడకూడదు, ఎవరు కూడా పాత ముట్టాకల నుంచి వచ్చిన ఆస్తిని